Hershey. Yes, Nana, idi? In Naples. Naples. Say hi, Hershey. Hi. Hi. Oh, houses kadara ivi. Vidulu chudu enta baagunnai. Oh, it looks like Vizag kada Hershey. No, I've never been to Vizag, so I don't know. Yeah. Oh. Hershey, where are you? Here. What is this, Nana? It's a live person. Howla live person aitanu. Yeah. Oh, howla la? It's actually a lady, so it's basically a volcano erupt అయినప్పుడు ఈ మనిషి అది ఆ యాష్ ఉంది కదా దాంతో అంతా కవర్ అయిపోయి ప్లాస్టర్ లాగా అలా వచ్చేసింది ఆ షేప్ ఇది. Oh my goodness. అచ్చం ఇండియా లాగే ఉన్నాయి నాన్న. Oh, temple ah? Hershey, Murarlu, we are at Pompeii. Oh my God. Hello everyone, ela unnaru andaru? Hope all are doing fine. Welcome back to our channel Dinalas. Hershey, we are in em place nana idi? Naples. Say hi Hershey. Hi. Day 5 abangaru. Yesterday's Day 5 and we are heading to the breakfast. Yeah. It's different, right? Yeah. Be big city. I think it's maybe like, I think it's older maybe. Right. See? Buildings. Okay, let's go. We are already late. Okay, kids. Where are we now? Where are we now? No, we're in Naples. Naples. Are you excited? Yes. To go around? Psych. Hershey, say hi. Oh, too slow. నిన్న రోమ్ కదా ఇంకా క్రూజ్లోకి వెళ్ళిపోయాక నైట్ అంతా క్రూజ్లో ట్రావెల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేపుల్స్లో దిగాము. Oh, it looks like Vizag కదా Hershey? No, I've never been to Vizag, so I don't know. Yeah, it looks like Vizag ఇది ఇలాగే ఉంటుంది రోడ్ బీచ్ పక్కన. You're very aware. I like that. Oh, he knows more than anyone else. That's why I put him on. He's like a Wikipedia. That's why I put him up front, madam. With boys, I have 2 boys at home. Oh, okay, I can understand. Parasites, madam, I have. 20 is because of the volcano. Anything that grows under a volcano is going to be tastier. It's very. The land is very rich. Exactly. క్రూజ్ నుండి బయట వచ్చేటప్పటికే మా గైడ్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు మా కోసం. నిన్న వచ్చాడే రోమ్ కి గైడ్ సిల్వియో, తన ఫ్రెండే అన్నమాట. ఇవాళ వచ్చింది, తన పేరు ఫ్రాంక్. సో అది పైన చూడు, అది క్రేటర్ లాగా తెలుస్తుంది కదా షేపు, అండ్ ఆల్సో ప్యాటర్న్స్ ఆర్ దేర్. ఫస్ట్ స్టాప్గా పాంపేకి వెళ్తున్నాము. పాంపేకి వెళ్ళే దారిలో మనకి మౌంట్ విసువస్ చూడొచ్చు. అది ఒకప్పటి వాల్కనో అన్నమాట, ఎరప్టెడ్ వాల్కనో. ఈ అగ్నిపర్వతం పేరు మౌంట్ విసువియస్. ఫ్రాంక్ బేసికలీ ఫ్రమ్ US, California, సెటిల్డ్ ఇన్ ఇటలీ అంట. Hershey, Murarlu, we are at Pompeii. సో మమ్మల్ని అయితే ఫ్రంట్ లో వదిలేశాడు. అరౌండ్ ఆఫ్టర్నూన్ వచ్చి పిక్ చేసుకుంటానని చెప్పాడు. బేసిక్గా పాంపే అనేది రియూన్స్ అన్నమాట. అంటే మౌంట్ విసువియస్ అని ఇందాక చూసాం కదా, అగ్నిపర్వతము 1st సెంచరీలో ఎరప్ట్ అయింది. అయ్యాక ఆ లావా వోల్కానిక్ యాష్ పడి ఈ నగరం మొత్తం శిథిలం అయిపోయింది. ఇప్పుడు మనం చూడబోయేది అదే. ఇన్ని డేస్గా ఇటలీలో ట్రావెల్ చేస్తున్నాం కదా, ఈ ఎండలకు కూడా ఇంత బాగా ఫ్లవర్స్ ఉన్న చెట్లని ఇక్కడే చూడడము. దానికి రీజన్ కూడా ఫ్రాంక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే వోల్కానిక్ సాయిల్ వెరీ ఎన్రిచ్డ్ సాయిల్ అంట, న్యూట్రియంట్స్ బాగా ఉండడం వల్ల ఫర్టైల్ సాయిల్ అని చెప్తూ ఉన్నాడు. సో దట్స్ మౌంట్ విసువియస్. I wonder why they built their civilization. Yeah, I don't know. Maybe the homes. We can go inside ga chinna. Amphitheater for arts. Oh, houses kadara ivi. Vidulu chudu enta baagunnai. Yeah, the streets. This is way Wow. better than. Ante avanni houses emo kada? I think so. Yeah, houses and then the street. Wow, amazing. Clear cut ga, you know. Before you'd say Colosseum, but I am. Let's go inside, Nana. Come
సో 79 AD అంటే ఫస్ట్ సెంచరీలో జరిగింది కదా ఈ వోల్కానిక్ ఎరప్షన్ అనేది. సో అప్పట్లో మొత్తం 2 daysలో ఎరప్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందంట. ఫస్ట్ ప్యూమిస్ వస్తుంది కదా, వచ్చినప్పుడు అప్పటికే చాలామంది ఖాళీ చేసేసారు. నెక్స్ట్ డే ఇంకా ఫుల్ లెంత్ ఎరప్ట్ అయిపోయి మొత్తం పాంపే మీద పడిపోయిందంట. యాష్, సన్ కూడా కనిపించలేదంట, అంత ఫుల్ లెంత్ యాషీగా మారిపోయింది మొత్తం సిటీ అంతా. ఈ సిటీ కెపాసిటీ 11,000 to 12,000 పీపుల్ అంట. అరౌండ్ 60 to 70 acres అని క్యాలిక్యులేషన్స్ అన్నమాట. సో ముందు రోజు ఈవినింగే చాలామంది వెకేట్ చేశారు కదా. సో దోస్ హూ కెనాట్ వెకేట్ అరౌండ్ 1150 బాడీస్ దే ఫౌండ్ అండర్ ద వోల్కానిక్ యాష్ అంట. ఇప్పటికి కూడా కొన్ని డెడ్ బాడీస్ చూడొచ్చు. అప్పటి డెడ్ బాడీస్ ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ యాష్ పైలప్ అయిపోయి అవి బాడీస్ అంతా ప్లాస్టర్ లాగా మారిపోయాయి. ఇప్పుడు పాంపేలో చూసేది అప్పటి శిథిలమైన నగరమే. సో ఇది కమ్యూనిటీ హాల్ అంట, కామన్ బాత్రూమ్ టైప్ అన్నమాట. కామన్ మరుగుదొడ్లు, కామన్ బాత్రూమ్లు అవి ఈ బిల్డింగ్లో ఉండేవంట అప్పట్లో. సో ఆ ఫస్ట్ సెంచరీ బిల్డింగు, రాక్స్ ఇప్పటికి కూడా చూడొచ్చు మనము. ఒక్క నిమిషంలో అలా ఇందాక చెప్పాను కదా అప్పటి బాడీస్ ఇంకా ఉన్నాయి అని. ఇది వన్ ఆఫ్ ద పర్సన్ అన్నమాట. వోల్కానిక్ ఎరప్ట్ అయినప్పుడు తను కాపాడుకోవడానికి ఇలాగ బోర్లా పడుకునేసాడు కదా, ఇంకా అలాగే శిథిలమైపోయాడు. వాట్ ఈస్ దిస్ నాన్న? ఒక మనిషి. హౌలా లైవ్ పర్సన్ అయితే నువ్వు హౌలా యాక్చువల్లీ a lady. So basically a volcano erupt అయినప్పుడు ఈ మనిషి అది ఆ యాష్ ఉంది కదా, దాంట్లో అంతా కవర్ అయిపోయి ప్లాస్టర్ లాగా అలా వచ్చేసింది ఆ షేప్ ది. Oh my goodness. So I'm guessing this person was trying to like protect themselves from the eruption. ఇలాగా అరౌండ్ 1150 బాడీస్ ఫైండ్ చేశారంట. వాటి మీద వాళ్ళు రికవరీ చేసినప్పుడు ఇంకా జ్యువెలరీ, సిల్వర్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా అలాగే శిథిలమైపోయి ఉన్నాయంట. ఇందాక క్లిప్లో చూసారు కదా, ఇంకా కూడా ఎక్స్కవేషన్ నడుస్తోంది. అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇంకా తవ్వకాలు చేస్తూ ఉన్నారు. ఈ నగరంలో ఫస్ట్ సెంచరీలో రోమన్ కల్చర్ ఎలా ఉండేది, వాళ్ళ హౌసింగ్ సిస్టము ఆర్ కమ్యూనిటీ అన్నది క్లియర్గా చూడొచ్చు అన్నమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అప్పటి పాంపే ఫోరం. అంటే ఫోరం అంటే ఇట్స్ లైక్ మార్కెట్ ప్లేస్ లాంటిది. అక్కడే టెంపుల్ ఆఫ్ అపోలో ఉంది, ఆల్సో బెసిలికా లాంటిది ఎక్సెట్రా అన్నీ చూడొచ్చు. టెంపుల్ ఆఫ్ అపోలో అంటే ఇప్పుడు రోమన్స్ గాడ్ అపోలో కదా, సో అందుకని టెంపుల్ ఆఫ్ అపోలో ఉంటుంది. ఇంకొంచెం అవుట్స్కర్ట్స్కి వస్తే ఇంకొక టెంపుల్ కూడా ఉన్నదన్నమాట, గ్రీక్ టెంపుల్. అది ఇంకా ముందు క్లిప్స్లో వస్తుంది. అది స్ట్రీట్ టర్నింగ్. ఇది లుక్స్ సో కూల్. అవి ట్యాప్ అనుకుంటా, అవి దట్ వన్ ఈస్ ట్యాప్. ఐ థింక్ దట్స్ ట్యాప్ వాటర్ అనుకుంటా. ముందే మనకి పాంప్లెట్ లాగా తీసుకోవచ్చు అనమాట ఇన్ఫర్మేషన్ సెంటర్లో. సో అక్కడ ఒక మ్యాప్ లాగా ఉంటుంది ఏవేవి ఎక్కడ ఉంటాయి అని. సో మనకి ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్స్లో వీ కెన్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఐ కెన్ సీ యూ. సో హాట్. Yes, both same time. I agree, Nana. So hot and so cool. Cool, Nana. Wow. ఇంకో మార్కెట్ ప్లేస్ అన్నమాట. సరౌండింగ్స్లో మెనీ కామన్ హాల్స్ ఉన్నాయన్నమాట. మూవింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్. అంటే మనం చూసిన థియేటర్కి పంపిస్తుంది అనుకుంటున్నాను. మ్యాప్లో ఒక థియేటర్ అని ఒకటి చోట మార్క్ చేసింది. మేము యాంఫీ థియేటర్ ఫస్ట్లో చూసాం కదా, అది కాకుండా ఇంకొకటి చూడడానికి ట్రై చేస్తున్నాము. ఫైనల్లీ ఫౌండ్ ఇట్ లెఫ్ట్లో. అదే అన్నమాట పెద్ద యాంఫీ థియేటర్. సో వీఆర్ లైక్ వెరీ ఫ్యాసినేటెడ్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ సెంచరీ అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం శిథిలమైన నగరం కదా. సో అప్పటి కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుందా చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నింది. టెంపులా? గ్రీక్ టెంపుల్ అంట. ఐ మీన్ గ్రీక్ టెంపుల్, రోమన్ టెంపుల్ డిఫరెంట్గా ఉన్నాయి కంప్లీట్గా. ఇక్కడ కొన్ని ఏరియాల్లో ఇంకా తవ్వకాలు చేస్తూ ఉన్నారు.
పిల్లలకైతే బాగా ఎగ్జైటింగ్గా ఉన్నింది. అది మురారికి అయితే హీ లవ్స్ హిస్టరీ ఇలాంటివి చాలా ఇష్టము. సో ఇంకా చేతికి చిక్కట్లేదు, ఇంకా బలవంతంగా లాక్కొచ్చేసాము. ఎందుకంటే అప్పటికే ఫ్రాంక్ వాజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ అంట. ఆల్మోస్ట్ 3 to 4 hours అయితే స్పెండ్ చేశాము. నాకైతే మన జేజవ్వల కాలం నాటి ఇల్లులు ఉంటాయి కదా మారుమూల పల్లెటూర్లలో, అలాగా అవి గుర్తొచ్చాయి. మురారితో అదే చెప్పాను, మీకైతే సూపర్ ఎగ్జైటెడ్ రా, మేము ఇవన్నీ చూసేసాము ఆల్రెడీ అని. How was Pompeii? It was good. Yeah, it was amazing, right? It was actually so cool. Murarlu, you should say how was Cool, so good. Yeah, amazing. Yeah, it's amazing. Yes, we never expected, right? Yeah. Yes, All the songs చాలా were బాగుంది, photos. చాలా చాలా But then I never expected it would be this good. కదా. ఫ్రాంక్ వచ్చాడు, మమ్మల్ని పిక్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్స్కి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ స్టాప్ వచ్చి సొరెంటో, దట్స్ ద ఆరిజిన్ ప్లేస్ ఫర్ పిజ్జా. అండ్ దాని తర్వాత అమాల్ఫీ కోస్ట్ పై కూడా నేపుల్స్కి ఇన్ అండ్ అరౌండే ఉంటుంది అన్నమాట. సో అక్కడి నుంచి సొరెంటోకి దాదాపు ఒక 30 minutes అలా పట్టింది. త్రూ అవుట్ బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయన్నమాట. పక్కన సీ అండ్ మేము అయితే మౌంటైన్ మీద ట్రావెల్ చేస్తున్నాము. సమ్మర్ ఈజ్ స్విమ్మింగ్, మెనీ ఆర్ స్విమ్మింగ్. హర్షి చూడు, చాలా మంది స్విమ్ చేస్తున్నారా. ఫ్రాంక్ అయితే మమ్మల్ని ఎక్కడెక్కడ మంచి స్పాట్స్ ఉన్నాయో అక్కడక్కడ ఆపుతూ తీసుకెళ్ళాడు అనమాట. వీ టుక్ మెనీ పిక్చర్స్. You like the view? Yeah, it's okay. How many stairs? Naples kada akkada? Amazing, Harshi. I want to swim. No. I mean, Glasses and the Hawaiian shirt. Yeah. Good. He has nothing compared to this area. టొరంటోకి అయితే రీచ్ అవుట్ అయిపోయాము. ఇందాక చెప్పాను కదా పిజ్జాకు బర్త్ ప్లేస్ అని, ఇక్కడే లంచ్ చేద్దాము అని ప్లాను. ఇండియా లాగే ఉన్నాయి నాన్న. ఈ హౌసెస్ అండ్ ఆ కాగితం పూల చెట్లు అవి చూస్తే అచ్చం ఇండియానే గుర్తొచ్చింది అన్నమాట. హర్షి, where are you? Here. Look at this. Look at the ఆన్ ద వే టు సొరెంటోలో వచ్చిన వ్యూ పాయింట్స్ దగ్గర పిక్చర్స్ తీసుకుంటున్నాము. అవి కూడా ఫ్రాంకే సజెస్ట్ చేశాడు అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మేము సొరెంటోలో ఎలా స్పెండ్ చేసాము అన్నది, ఆల్సో అమాల్ఫీ కోస్ట్ కూడా కవర్ చేద్దామండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.